హలో ఫ్రెండ్స్. మనం షష్ఠీదేవి యొక్క ఉపాఖ్యానం గురించి తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ గ్రేడ్ 3 ఎగ్జామ్లో షష్ఠీదేవి ఉపాఖ్యానము ఏ పురాణంలో వర్ణింపబడింది అని ప్రశ్న అడిగారు. సమాధానం బ్రహ్మవైవర్త పురాణంలో. షష్ఠీదేవి ఉపాఖ్యానం మనకి బ్రహ్మవైవర్త పురాణంలో ఉంటుంది. అదేవిధంగా దేవి భాగవత పురాణంలో కూడా ఉంటుంది. షష్ఠీదేవి ఉపాఖ్యానం మనం దేవి భాగవతంలో పరిశీలిద్దాం. షష్ఠీదేవి ఉపాఖ్యానం చాలా మహిమ కలది. ప్రకృతి దేవి యొక్క షష్టాంశ 6వ కళ వల్ల అవతరించినది కనుక ఆమెకు షష్ఠీదేవి అని పేరు వచ్చింది. పేరు దేవసేన. షష్ఠీదేవి కుమారస్వామికి ప్రియురాలు, శిశురక్షకి. బాలారిష్టముల నుంచి శిశువులను కాపాడుతుంది. శిశువులు పక్కనే ఉండి వారి ఆయువును అభివృద్ధి చేస్తుంది. శిశువుల పాలిట ఆ దేవి దివ్యమాత. ఈమెకు సంబంధించిన కథ రాసిన, వినిన, చదివిన సుఖ సంపదలు, పుత్ర పౌత్రాభివృద్ధి కలుగుతుంది. స్వయంభూ మనువు కొడుకు ప్రియవ్రతుడు, సార్థకనాముడు. సంసార సంబంధం బంధకారణమని పెళ్లి మాని తపస్సు చేస్తూ ఉండగా బ్రహ్మ వచ్చి సంసారం సక్రమంగా చేసి పుత్రుని గని వానికి రాజ్యం అప్పగించి తపస్సు చేయడం రాజధర్మం. నీవు దానికి వ్యతిరేకంగా నడిస్తే నీ బ్రతుకు రెంటిటికీ చెడ్డ రేవడి బ్రతుకవుతుంది. నా మాట విని ఇంటికి పోయి బుద్ధిమంతురాలైన క్షత్రియ కన్నును ఇల్లాలుగా చేపట్టు అని బోధించగా ప్రియవ్రతుడు సాంప్రదాయం, సంస్కృతి, సభ్యత చూసి మాలతి అనే కన్యను పరిగ్రహించారు. ఆ దాంపత్య జీవితం సుఖ సంతోషాలతో గడుస్తుంది. ఎంతకాలమైనా సంతతి కలగలేదు. కశ్యప మహాముని ప్రోత్సాహంతో పుత్రకామేష్టి చేశారు. ఆ ఇష్టి పూర్తయి ముని ఇచ్చిన చరువు, దేవతలకు నివేదించిన క్షీరాన్నం ఆరగించి రాజపత్ని మాలతి గర్భవతి అయింది. ఆ గర్భం చాలా దుర్భరంగా ఎంతో కాలం మోసి చివరకు ఒకనాడు ఒక మృత శిశువును కన్నది. మారుని అపహసించే సుందర శరీరుడు, చారుడేసి కన్నులు కలవాడు. లక్షణాలన్నీ బాగానే ఉన్నాయి. ఏం లాభం? అందరూ గుల్లుమని ఏడ్చారు. కన్న తల్లి కడుపు బాధ చెప్పసక్యం కాదు. ఏడ్చి ఏడ్చి సోమసిల్లి పడిపోయింది. ప్రియవ్రతుడు లోపల కుంది. కొంతసేపటికి రాతి గుండెతో శిశువును భుజాన వేసుకొని శ్మశానానికి వెళ్ళి అక్కడ కింద పెట్టి దైవాన్ని నిందిస్తూ కూర్చున్నాడు. అంతలో అక్కడకు ఒక దివ్య విమానం వచ్చి ఆగింది. ఆ విమానం నుంచి ఒక దివ్యమూర్తి దిగింది. దివ్య మాలాంబరాభరణాలతో భాషిస్తున్న ఆ దేవికి ప్రియవ్రతుడు లేచి శుద్ధ మనస్కుడై అభివందనం చేసి, అమ్మా, ఎవరు నీవు? నీ తల్లిదండ్రులు ఎవ్వరు? నీ పతిని అడగవచ్చునా? ఇక్కడకు దయచేసావెందుకు అని సవినయంగా అడిగారు. ఆ ప్రశ్నలకు ఆమె, రాజా, నేను ప్రకృతి షష్టాంశ వల్ల బ్రహ్మ మానస సృష్టిగా అవతరించాను. స్కందుని పత్నిని. నా పేరు దేవసేన. షష్ఠీదేవి అని నన్ను స్మరిస్తారు. నీకు 2 మాటలు చెప్పడానికి వచ్చాను. కష్టసుఖాలు, కలిమిలేములు, సంతతి కలగడం, కలగకపోవడం, కలిగిన సంతతి అల్పాయువుగా ఉండడం, చిరంజీవిగా ఉండడం, ఇదంతా కర్మ ఫలాలను బట్టి ఉంటుంది. అంతా కర్మాధీనం అని వేదం చెప్తుంది.
నీవు తెలిసి విచారిస్తున్నావెందుకు అని ఆ శిశువును బ్రతికించి ఎత్తుకొని పోబోయింది. ప్రియవ్రతుడు శోకిస్తూ, తల్లి, పిల్లవాడిని తీసుకుపోతున్నావా అని దీన కంఠంతో అన్నాడు. షష్ఠీదేవి కనికరించి పిల్లవాడిని ప్రియవ్రతునికిచ్చి, వీని పేరు సువ్రతుడు. అప్రమేయమైన బలపరాక్రమాలతో పెరిగి పెద్దవాడై భూమిని ఏకఛత్రంగా పాలిస్తాడు. విద్వాంసులను పోషిస్తాడు. పగవారి బంటుతనమును భస్మం చేస్తాడు. దేవతా తృప్తిగా 100 యజ్ఞాలు చేస్తాడు. వేదం చెప్పిన రీతిగా నన్ను నీ ఇంట ఆరాధిస్తూ నీ ప్రజల చేత కూడా ఆరాధింపచేస్తూ ఉండు. అందరూ ఆనందంగా ఉంటారు అని విమానంతో అదృశ్యురాలైంది. ప్రియవ్రతుడు పరమానందంతో ఇంటికి వచ్చి షష్ఠీదేవి కథ చెప్పి తాను తన భార్య వేదోక్త విధముగా ఆ దేవిని ఆరాధించి ప్రజల చేత కూడా షష్ఠీదేవి పూజలు చేయించారు. పురిటింట 6వ నాడు షష్ఠీ పూజ చేస్తే పురుటాలికి పుట్టిన శిశువుకి క్షేమం. అలాగే పురిటి శుద్ధి నాడు కూడా చేయవలనని రాష్ట్రంలో ప్రచారం చేయించారు. అలాగే అందరూ చేస్తూ సుఖంగా ఉండేవారు. పూజ అయిన తర్వాత ప్రియవ్రతుడు షష్ఠీదేవిని ఈ విధంగా స్తుతించారు. షష్ఠీదేవి స్తుతి ఒకసారి పరిశీలించండి. మనకి షష్ఠీదేవి ఉపాఖ్యానం బ్రహ్మవైవర్త పురాణంలో ఉంటుంది. అదేవిధంగా దేవి భాగవత పురాణంలో కూడా ఉంటుంది. దేవి భాగవతంలో 9వ స్కందంలో ఉంటుంది. అదేవిధంగా మనం దేవి భాగవతంలో పూర్వగాథా లహరిలో క్లుప్తంగా మనం షష్ఠీదేవి వృత్తాంతం చూసుకుంటే, షష్ఠీదేవి మూల ప్రకృతి 6వ భాగం నుంచి జన్మించిన దేవి. అందుకే షష్ఠీదేవి అంటారు. షష్ఠ అంటే మనకి 6 అన్నమాట. దేవసేన అని కూడా అంటారు. ఈమె పిల్లల్ని రక్షిస్తుంది. యోగం వల్ల సిద్ధి పొందుతుంది. అష్టమాతృకులలో ఉత్తమురాలు. సుబ్రహ్మణ్యుడి భార్య. మనకి ప్రియవ్రతుడికి ఎంతో కాలం సంతానం లేదు. వివాహమే ఇష్టం లేదు. బ్రహ్మ కోరికపై మాలిని వివాహం చేసుకున్నాడు. ఎంతో కాలం పిల్లలు లేరు. పుత్రకామేష్టి యాగం చేశారు కశ్యప మహాముని. భార్య గర్భవతి అయి కూడా 12 సంవత్సరాలకు జీవం లేని శిశువును జన్మనివ్వగా శ్మశానంకు తీసుకువెళ్తుండగా షష్ఠీదేవి ప్రత్యక్షమై జీవం పోసింది. మూలం దేవి భాగవతం, విక్టరీ వారి పూర్వ గాథా లహరి. మన అఫీషియల్ కీలో ఆన్సర్ చూసుకుంటే షష్ఠీదేవి ఉపాఖ్యానం ఏ పురాణంలో వర్ణించబడింది? బ్రహ్మ వైవర్త పురాణంలో. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.